శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ఓ పెద్ద భవంతి ఉంది. ఆ భవంతి యజమాని ఓ చిన్న తువ్వాలు కూడా కట్టుకుని మొక్కకి గొప్పు చేసుకుంటున్నాడు. అయితే అదంతా ఆయిందే ఐశ్వర్యం. నీకు ఆయన ఎలా కనపడితే ఐశ్వర్యం ఆయిందే. ఆయన నువ్వు తోటమాలనుకో, ఇంటి కూలి అనుకో, కానీ అసలు నిజానికి ఆయనే ఆ ఇంటికి ఎంతటికి యజమాని. శంకరుడు అంతే. ఆయన అన్నీ ఆయనవే కాబట్టి అన్నీ వేసుకోవాలని ఎక్కడుంది? నిరాడంబరంగా అలా ఉంటాడు. ఆయనకి అంతర్ముఖత్వం, ప్రీతి. అలా ఉన్నవాళ్ళంటే ప్రీతి. బాహ్యాడంబరముల యందు ఆయనకి అనురక్తి లేదు. కాబట్టి అటువంటి మహానుభావుడు కనుక కాలమునకు వశపడేవాడు కాడు. దానికి తార్కాణమే ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల మాల. అది ఎక్కటి మాల అంటే, ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట బ్రహ్మగారిని పుట్టించి ఆయనకి 4 వేదములనిచ్చి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టి చేయమంటాడు. ఎవరిలోకి వెళ్ళిపోయిందో మహాప్రళయంలో వాళ్ళల్లోంచే కదండి రావాలి సృష్టి అంతా. ఆయనలోకి వెళ్ళిపోతే ఆయనలోంచేనా బయటికి రావాలి? అప్పుడు అసలు సృష్టి ప్రారంభం ఆయన దగ్గర నుంచేనా అయింది? అప్పుడు బ్రహ్మగారికి వేదములనిచ్చి సృష్టి చేయమని చెప్పేటటువంటిది ఆయనేనా? కాబట్టి ఆయన సృష్టిని ప్రారంభం చేస్తాడు. ఎవరిని సృష్టి చెయ్యమని బ్రహ్మ పదవిలో కూర్చోబెట్టాడో ఆయన కూడా కొంత ఆయుర్దాయం అయిపోయిన తర్వాత పడిపోతాడు. పడిపోతే అయ్యో ఇన్ని పుర్రెలతో పాటు ఈయన పుర్రె కూడా బొత్తిగా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుందని ఓ మర్యాద కోసం దాన్ని తీసి తలపకి చుట్టి మెడలో వేసుకున్నాడు. అలా ఎన్నో పుర్రెలు అయ్యాయి, పెద్ద మాలయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు. ఆయన కాలాతీతుడని చెప్పడానికి ఆ మాల నిదర్శనం. కాబట్టి పునుకల పేరు కంఠమున బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ. ఆయనే కాలమునకు లొంగడు కాబట్టి యవ్వనంలో కూర్చుంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయనే యవ్వనంలో ఉండగలడు. ఆయనే పరమవృద్ధుడిగా కనపడగలడు. ఎలాగైనా కనపడగలడు. ఎందుకంటే అసలు కాలము ఆయనకు వశవర్తి అయి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడేటటువంటి వాడు కాదు కనుక. అందుకని చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు. ఆకారమున అతడు భలే మేటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు. మూలమునకు ఆకారం ఏముంటుంది? గోధుమ పిండికి ఆకృతి ఏమిటండి? పూరి అయితే ఆకృతి ఉంటుంది, చపాతీ అయితే ఆకృతి ఉంటుంది. అంతేగాని గోధుమ పిండి ఏంటి? ఎలా అయినా అయిపోతుంది. అది బంగారం అంటూ ఉండాలి కానీ ఎన్ని ఆభరణాలన్నా అవుతుంది. ఆభరణం మాత్రం శాశ్వతం కాదు, కరిగిస్తే మళ్ళీ బంగారం అవుతుంది. పరమేశ్వరుడు అంతే. ఆయన మూలధాతువు. ఆయన లేక సృష్టి లేదేమో కానీ సృష్టి లేకపోయినా ఆయన ఉంటాడు. ఆభరణములు లేకపోయినా బంగారం ఉంటుంది, కరిగించి ముద్ద చేయిస్తే. బంగారం లేకుండా ఆభరణాలు రావు. ఆయన లేని సృష్టి లేదు, సృష్టి లేకపోయినా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయనకి ఆకృతి ఏమిటి అసలు? అందుకే భక్తులు కోరుకుంటే 63 లీలామూర్తులు పొందాడు. 63 లీలామూర్తులు పొందాడు. ఆయన లింగస్వరూపాన్ని పొందాడు. ఎందుకని లింగస్వరూపాన్ని పొందాడు అంటే ఉపాసనా భేదాన్ని ఆవిష్కరించారు. మహాభారతంలో అశ్వత్థామ కృష్ణార్జునులు ఇద్దరి మీద అస్త్రప్రయోగం చేశాడు. అస్త్రప్రయోగం చేస్తే వాళ్ళని చెనకలేదు. చాలా బాధపడ్డాడు. ఏమిట్రా అస్త్రం వేశాను వీళ్ళ మీద, వీళ్ళని ఏమీ చెనకలేదు అస్త్రం అని చెప్పి బాధపడి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే పైనుంచి నల్ల మబ్బు ఒకటి దిగుతున్నట్టు అనిపించింది. ఇదేమిటి మబ్బు దిగుతోందని నిలబడి చూశాడు. వ్యాసభగవానుడు దిగాడు. దిగితే ఆయన తెల్లబోయి వ్యాసభగవానుడి దర్శనం అయిందని అశ్వత్థామ వ్యాసుడికి నమస్కారం చేసి కూర్చున్నాడు. ఏమిరా అబ్బాయి చిన్నబుచ్చుకుని ఉన్నావు అని అడిగాడు. నేను ఎన్ని అస్త్రములు వేసినా కృష్ణార్జునుల్ని చెనకలేదు, ఎందుచేత చెనకవని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, లింగమర్చతయ ప్రభో, అందుకని వారి యందు కరోతి వృషభధ్వజ తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. సాకారమును ఉపాసన చేసిన వాడికన్నా లింగాకారమును ఉపాసన చేసిన వాడు ఉపాసన యందు పై స్థాయిలో ఉంటాడు. కాబట్టి పై స్థాయి ఉపాసకుడిని కింద స్థాయి ఉపాసకుడు చెనకలేడు.
అందుకని వాళ్ళు లింగోపాసకులు. నువ్వు శివుడికి సాకారమూర్తిని ఉపాసన చేస్తావు, నీ ఉపాసన వారి ఉపాసనకి ముందు సరిపోదు. అందుకే నువ్వు వేసిన అస్త్రం వారిని చెనకదని చెప్పాడు. నే చెప్పట్లేదు, వ్యాసుడు చెప్పాడు మహాభారతంలో, కావాలంటే చూసుకోండి. కాబట్టి ఉపాసన యందు పై స్థాయిని చూపించడానికి లింగమూర్తి అయి ఉంటాడు. పైగా లింగం అంటే గుర్తు, సృష్టి స్థితి లయలకు అదే గుర్తు. అది కిందకొచ్చేస్తే లింగమైంది. లింగం ఇలా ఉందనుకోండి, పైన ఇలా ఉంటుంది. అదే ఇలా పెరిగిందనుకోండి, ఇలా పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, ఇలా చుట్టింది, గుడిని చుట్టింది, ఇలా చుట్టింది, కొమ్మాదిని చుట్టింది, ఇలా చుట్టింది, విశాఖపట్నాన్ని చుట్టింది, ఇలా చుట్టింది, రాష్ట్రాన్ని చుట్టింది, ఇలా చుట్టింది, దేశాన్ని చుట్టింది, ఇలా చుట్టింది, విశ్వాన్ని చుట్టింది. ఇప్పుడు లింగమే విశ్వము, విశ్వమే లింగము. అది తగ్గుతూ వచ్చింది నా కోసం, అదిగో గుళ్ళో అంత అయింది. కాబట్టి లింగము అంటే అంతా ఇందులో ఉందో అదే లింగం. అటువంటి స్వరూపి. కాబట్టి ఆయనకి ఆకారం ఇది అని చెప్పడం ఎలా కుదురుతుంది అంతటి అద్భుతమూర్తికి? కాబట్టి ఆయన గురించి చెప్పడానికి ఆకారమున అతడు భలే మేటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు. అసలు ఆయన సౌందర్యానికి వివశులైపోతారు. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం చేశాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియున్ని పాదమూలంబునం చేర్చెన్ నారాయణుడు ఎట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఏమయ్యా, లోకంలో శ్రీ మహావిష్ణువు చాలా అందగాడని చెప్తాం కదా, తెల్లవారులిస్తే మహానుభావుడు, ఆయన అందమే అందం. శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి విష్ణువు శంకరుడి గురించి తపస్సు చేశాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో దేవాలయం ఉంది, నేత్రార్పణేశ్వరుడిని 1000 పూజలతో పూజ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తే ఒక పువ్వు మాయం చేశాడు. శంకరుడు ఏం చేస్తాడో చూద్దామని, రామ కమలపత్రాక్ష, నా కన్ను తామర పువ్వులా ఉంటుందని బాణంతో కన్ను పెరికి శంకరుడి పాదాల మీద పూజ చేశాడు. నేత్రార్పణేశ్వర దేవాలయం అని ఇప్పటికీ ఉంది. వెంటనే శంకరుడు సాక్షాత్కరించి ఏం కావాలన్నాడు, నీ శరీరంలో అర్ధభాగం ఇమ్మన్నాడు. హరికి అర్ధభాగం ఇచ్చాడు. అది హరిహరమూర్తి. ఇప్పటికే హైదరాబాద్ ఫిలిం నగర్లో అద్భుతమైనటువంటి శిల్పం ఉంటుంది, హరిహరమూర్తి. దాన్ని తిక్కన గారికి ప్రత్యక్షం అయ్యాడు. అటువంటి స్వరూపం, అంతటి అందగాడు. దూర్జటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటాడు, వన్నే ఏనుగుతోలు దుప్పటము. కట్టుకునేదా ఏనుగుతోలు శంకరుడు. పైగా వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు. తినే అన్నమా విషం తింటుంటాడు. అంటే ఎప్పుడో తిన్నాడు హలాహలం. బువ్వా కాలకూటంబు చేగిమ్మే బ్రహ్మకపాలము. బ్రహ్మకపాలాన్ని చేతిలో గిన్నె కింద పట్టుకున్నాడు. చేగిమ్మే బ్రహ్మకపాలం ఉగ్రమగు భోగే కంఠహారంబు. బ్రహ్మాండమైన పాము మెళ్ళలో వేసుకున్నాడు. ఎవడి దగ్గరికి వెళ్ళి దండం పెడతాడు. చిత్రం ఏమిటంటే, ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీ పాద మూలంబునం చేర్చిన్ నారాయణుడు ఎట్లు మానసమునన్. మరి ఇలా ఉంటామంటారు కదా, అంత అందగాడు విష్ణు అంటారు కదా, మరి ఆయన నీకోసం తపస్సు చేసి నీ పాదముల యందు తన మనస్సును పెట్టి నీ శరీరంలో అర్ధభాగం ఎందుకు పుచ్చుకున్నాడు అంటే, దాని అర్థం ఏంటంటే, పైకి ఇలా కనపడతావు కానీ అసలు నీ సౌందర్యములకు గని. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని లింగపురాణంలో వ్యాసభగవానుడు. అంతటి ముగ్ధమోహన సౌందర్యం అయింది. అలా ఉంటాడు నిలబడితే. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని లింగపురాణంలో వ్యాసభగవానుడు. అంతటి ముగ్ధమోహన సౌందర్యం అయింది. అలా ఉంటాడు నిలబడితే. కాబట్టి అంతటి అందగాడు. ఆకారమున అతడు బలమేటి యందుమా ఆకారమెట్టిదో అరయరాదు. కులగోత్రములు 2 తెలియదమందుమా తల్లిదండ్రులిప్పుడు ధరణిలీరు. లోకంలో అందరికీ తల్లి ఆయనే, తండ్రి ఆయనే. అయినప్పుడు ఇంకా ఆయనకి తల్లి తండ్రి ఉంటే ఆయన కూడా ఒకళ్ళకి పుట్టినవాడు అవుతాడు, పరిమితం అయిపోయినవాడు అయిపోతాడు. అది స్తోత్రమా విమర్శ? అయినప్పుడు ఒంటివాడు చిలువా దేవుండు చూడడే, ఆఖరికి మిగిలిపోయేవాడు ఎవరంటే ఆయన ఒక్కడే. మేకలు వేయింజన్నను భాసురముగ నొక్క కోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని కూషన్ అంటారు జానపదులు. అన్నీ ఆఖరికి చివరికి శంకరుడిలోకి వెళ్ళిపోతే మహాప్రళయంలో ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. ఆఖరికి ఆయన మహాప్రళయ తాండవం చేస్తుంటే అమ్మవారు సంహార ప్రక్రియ చేయకూడదు. తల్లి అంటే ప్రేమైకమూర్తి కాబట్టి ఆవిడ ఒక్కతే నిలబడి ఆ తాండవం చూస్తుంది. మహాప్రళయ సాక్షిణి.
ఆ మహాప్రళయంలో తాండవం చేసి జీవులందరినీ తాను పొందేసి కటిక చీకటి ఏర్పడి సూర్యచంద్రుల గమనం కూడా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత తనలో తాను రమిస్తూ జీవులందరి యొక్క కర్మశేషములను కూడా తన శరీరమునకు భస్మగా అలుదుకుని కూర్చుంటాడు. ఆయన తప్ప ఏమీ ఉండదు. ఉంటివాడు తెలుపనొంటివాడు దేవుండు చూడడే, అది ఆయన యొక్క గొప్పతనం. మళ్ళీ ఆయనలోంచే సృష్టి వస్తుంది. ఇది పైకి ఇంకోలా చెప్తున్నాడు, పాపం ఒక్కడు దేవుడు చూడాలి. ఆయన ఎవరు? శివుడే బ్రహ్మచారిగా తన గురించి తాను వ్యతిరేకంగా చెప్పుకుంటున్నాడు. ఎంతటి త్యాగమూర్తి! ఆయనకి బాహ్య ఆడంబరాలు నచ్చుతాయా? నిలబడగలదా? విసిరితే నిప్పు రేవకుండా ఉంటుందా? చూస్తున్నాడు. అందుకని దేవుండు చూడడే, మాయచేతో కపట మంత్రములనో మగువ నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. నీకు తగినవాడు కాడు. అసలు నేను ఒకటి చెప్పనా? నువ్వు ఇంత తపస్సు చేసేస్తున్నావు కదా, శంకరుడు ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఏమండి నన్ను మీ దాన్ని చేసుకోండి అని అడిగావు అనుకో, తప్పకుండా అలాగే చేసుకుంటాను పార్వతి అన్నాడు అనుకో, కళ్యాణం చేసుకోవాలి కదా మీ ఇద్దరు. కళ్యాణం చేసుకోవాలనుకో మీరిద్దరూ పీటల మీదకి రావాలి కదా. నువ్వేం కట్టుకుంటావు? చీనాంబరాలు కట్టుకుంటావు. ఎందుకని? రత్నములకు వజ్రములకు గని అయినటువంటి హిమవత్ పర్వతం నీ తండ్రి అటువంటి చీర కడతాడు, అన్ని నగలు పెడతాడు. ఆయన ఏనుగు చర్మం కట్టుకొస్తాడు. ఈ రెండింటికి మూడేలా? చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని రత్నకంకణములు రమణుడై తొడగడు పనిలోకరాజ కంకణము కాని చందనగంధంబు జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని. అలాగే పువ్వుల దండలు భోగియై తురముడు వెలయింతరే లేనిరే వెలుగు కాని ఊరనుండ నొల్లడు ఒలుకులలో కాని ఎనయ సింహమెక్కడిద్దు కాని. చిలువా ఏమి చెప్ప, ఆయన నీకు కావలసినటువంటి వాడు. రేపు పొద్దున్న ఏం చేస్తాడో తెలుసా? చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు. మీ నాన్నగారు మంచి కాశ్మీర్ పట్టుపంచె తీసుకొచ్చి శంకరా కట్టుకోండి అని అల్లుడికి ఇచ్చి పెళ్లిపేటల మీద కట్టుకోవాలంటే మామయ్యగారండి నాకు అలవాట్లేదండి అని ఓ ఏనుగు తోలు కట్టుకొస్తాడు. బాగుంటుందా? ఆ తోలు నీ పట్టు చీర ముడేస్తారా చెప్పు? ఆయన భక్తిని మెచ్చుకుంటాడు, అందుకు కట్టుకున్నాడు, భక్తుడి కోరిక తీర్చడానికి. రెండు ఏనుగు అన్న మాటకు అర్థం ఏంటంటే గజ, కొంచెం మార్చండి జగ. జగత్తుగా కనపడేది మాయ. జాయితే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని ఒలిచి కట్టుకుంటాడంటే మాయని వశం చేసుకున్నవాడని గుర్తు. అది కరిచర్మాంబరధరుడు అన్న మాటకు అర్థం. నాగచర్మాంబరధర అంటారు. ఇది దాచాడు, దాచి చెప్తున్నాడు, చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని రత్నకంకణములు రమణుడై తొడగడు పనిలోకరాజ కంకణము కాని. రేపు మీ నాన్నగారు మంచి మంచి రత్న కంకణాలు తీసుకొచ్చి అల్లుడా వేసుకోబోయ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని అక్కడ పెడితే ఇవేం వేసుకోవడం మామయ్యగారండి నా దగ్గర ఇంకా మంచివి ఉన్నాయండి అని పెట్లు తీస్తాడు. అందులో ఉంటాయి బుట్టల్లో రకరకాల సైజులు, వేళ్ళకి పెట్టుకునే చిన్ని పాములు, ఈ చేతికి కట్టుకునే పాములు, ఇక్కడ కట్టుకునే పాములు, మెళ్ళో పాములు, ఇవన్నీ వేసుకుని కాలికి కూడా ఓ పాము కట్టు కూర్చుంటాడు. అప్పుడు నువ్వు పెళ్లి కూతురు కదూ, నువ్వు ఇలా తెర తీసి తల మీద పెడదాం జీలకర్ర బెల్లమని ఇలా చూసేటప్పటికి భూస్ అంటుంది. పాణిగ్రహణం చేద్దామని చెప్పి ఇలా పెడితే ఆ చేతి మించి ఓ పిల్లపాము లేస్తుంది. చేస్తావా? చేసుకుంటావా పెళ్ళి? ఎందుకమ్మా నీకు? రత్నకంకణములు రమణుడై తొడగడు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఏమంటే కాసిన బియ్యం ఇస్తాను తీసుకుంటారు, ఏంటంటే పుచ్చుకుంటారు. నల్ల కంబళి కూడా దానం పుచ్చుకుంటారు, నల్ల నువ్వులు పుచ్చుకుంటారు. యువతల వాళ్ళని అనుగ్రహించడానికి. చేతకాక పుచ్చుకుంటున్నారని నేను అన్ను, నారాయణ స్వరూపులై పుచ్చుకుంటున్నారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి. ఏదైనా దానం చేస్తే పుచ్చుకుంటామనే వాళ్ళు ఉంటారు. ఏమంటే ఒక్క త్రాచుపాను దానం చేస్తాం పుచ్చుకుంటారా అంటే ఎవరైనా పుచ్చుకుంటారా? ఎవ్వరూ పుచ్చుకోరు. ఆవు పుచ్చుకుంటారు, ఇంకా ఏనుగు పుచ్చుకుంటారు, గుర్రం పుచ్చుకుంటారు. కానీ పాము ఎవరు పుచ్చుకుంటారు? పాము మృత్యువునకు సంకేతం. అటువంటి పాము ఆయనకు ఆభరణం. అంటే మృత్యువునకు మృత్యువు ఆయన, అది దాని గుర్తు. పైగా వాసుకి లాంటి సర్పాలు సామాన్యమైన సర్పాలు కావు. వాసుకి ఆదిశేషుడు లాంటి సర్పాలు ఆయనకి ఆభరణములు. అంటే ఆయన విరాట్ స్వరూపం అలా ఉంటుంది. కాబట్టి రత్నకంకణములు రమణుడై తొరగడు పనిలోకరాజ కంకణము కాని. పాములు కట్టుకుంటాడు. బాగుంటుందా? శంకరాచార్యులు వారు అద్భుతం చేశారు సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది. మిగిలిన రసాలు చెప్పచ్చు. శివే శృంగారార్ధ్ర, శంకరుడి పేరు చెప్పేటప్పటికీ ఆవిడ కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. ఏదో ఆవిడ కళ్ళల్లో రోషం కనపడాలి.
శంకరుణ్ణి పొగుడుతుంటే నాకు భర్తే అన్నట్టుగా గంగమ్మ ఇలా చూసింది, ఇలా పైకి చూసింది, కళ్ళు ఎర్రబడ్డాయిట. ఏమిటో ధరించాడు నిన్నంతే, మంగళసూత్రం నాకు కట్టాడని. ఎంత పార్వతీదేవి అయితే మాత్రం సవతిని ఒప్పుకుంటుంది ఏమిటి? మీకు చెల్లెల్లాంటి దాన్ని అంటే ఎంతమందినైనా ఇంటికి రానిస్తుంది, కానీ ఇంకోలా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. లోకంలో ఏ స్త్రీకైనా అది సహజ విశేషం. శంకరాచార్యులు వారు అద్భుతం చేశారు సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది. మిగిలిన రసాలు చెప్పచ్చు. శివే శృంగారార్ధ్ర, శంకరుడి పేరు చెప్పేటప్పటికీ ఆవిడ కళ్ళలో శృంగార రసం కనపడుతుంది. ఏదో ఆవిడ కళ్ళల్లో రోషం కనపడాలి. శంకరుణ్ణి పొగుడుతుంటే నాకు భర్తే అన్నట్టుగా గంగమ్మ ఇలా చూసింది, ఇలా పైకి చూసింది, కళ్ళు ఎర్రబడ్డాయిట. ఏమిటో ధరించాడు నిన్నంతే, మంగళసూత్రం నాకు కట్టాడని. ఎంత పార్వతీదేవి అయితే మాత్రం సవతిని ఒప్పుకుంటుంది ఏమిటి? మీకు చెల్లెల్లాంటి దాన్ని అంటే ఎంతమందినైనా ఇంటికి రానిస్తుంది, కానీ ఇంకోలా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. లోకంలో ఏ స్త్రీకైనా అది సహజ విశేషం. కాబట్టి సవతి కదూ గంగమ్మ అలా చూస్తే ఇలా చూసిందిట, కళ్ళు ఎర్రబడ్డాయిట అమ్మవారికి. ఇవన్నీ బాగానే చెప్పారు శంకరాచార్యులు. అమ్మవారు భయపడిందని చెప్పడం ఎలా? ఆవిడ ఆదిశక్తి, ఆవిడ ఎలా భయపడుతుంది? ఆవిడ మహిషాసురాది రాక్షసులను నిర్జించిన తల్లి, ఆవిడ భయపడుతుందా? మరి భయం ఎలా చెప్పడం అంటే శంకరుడు చమత్కారం చేశారు. ఆవిడ ఎడం పక్కన ఉంటుంది, శంకరుడేమో ఇలా ఆవిడికి కుడి పక్కన కూర్చుని ఉంటాడు, ఆయనకి ఎడం పక్కన కూర్చుని ఉంటుంది ఆవిడ. ఓ సరస్వతీదేవి ఆయన మీద కీర్తనలు చేస్తోంది ఆయన గొప్పతనాన్ని. ఎంతైనా మా ఆయన కదా అని ఇలా అస్తమానం చూసుకుంటే సభలో పిల్లలు బోళ్ళంతమంది ఋషులు వాళ్ళు ఉంటారు. అస్తమానం ఇలా చూసుకుంటూ అని అనరు. అందుకని అలా చూడలేక, అలా చూడకుండా ఉండలేక మధ్య మార్గంగా ఏం చేసిందంటే ఆయన చెయ్యిలా పట్టుకుంది. ఎవరికి కనపడదు కదా అని పవిట కొంగు అడ్డు పెట్టి ఆయన చెయ్యి పట్టుకుంది. పట్టుకుంటే ఏదో చల్లగా పాకినట్టు అయింది. ఏమిటా అని ఇలా చూసింది. ఆయన చేతి మీద పాము ఒకటి, ఈవిడ చేతి మీదగా పాకుతా అలా అంది. హరాహిభ్యో భీత, అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యులు. శంకరుడి చేతి పామును అడ్డుపెట్టి అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఆవిష్కరించారు. అద్భుతం శంకర భగవత్పాదుల రచనలు అలా ఉంటాయి. కాబట్టి అమ్మా రత్న కంకణములు రమణుడై తొడగడు, పనిలోకరాజ కంకణము కాని చందన గంధంబు జానడై పూయడు, మదపంచబాణ భస్మంబు కాని. చక్కగా చందనం పలక మీద చందనం తీసి పట్టుకొచ్చి అలదుకోండి బావగారు అని చెప్పి ఎవరో చెలికెత్తలో వాళ్ళు ఏదో వరుస పెట్టి చక్కగా ఇలా రాస్తున్నారు కూడా. అబ్బాయి నాకు వద్దు అంటాడు. ఎలర్జీయా ఏమి అంటే ఇవి అక్కర్లేదు ఆయనకి. ఏం కావాలి? ఆయన 3వ కంటి మంటతో కాల్ చేసినటువంటి ఆ మన్మధుడి యొక్క బూది తీసి ఒంటికి రాసుకుంటుంటాడు. ఏమైనా బాగుంటుందమ్మా? శవభస్మ తెచ్చి ఒంటికి రాసుకుని పెళ్లి కొడుకు కూర్చుంటే ఎంత అమంగళకరంగా ఉంటుంది. ఏమిటి అలా ఆయన కావాలి నీకు? నువ్వు కస్తూరి, జవ్వాజి, జాపత్రి ఇటువంటి వాటితో నిండినటువంటి జలములతో స్నానం చేస్తావు. అటువంటి తల్లివి ఆయన కావలసి వచ్చాడా నీకు? పైగా పెళ్ళికొడుకు అంటే మెళ్ళో పూలదండ వేసుకోవాలి. పెళ్ళికొడుకుని చేశామంటారు. ఏమీ ఉండదు వాడి మెళ్ళో పూలదండ ఉండదు, ఏమి ఉండదు. ఏముంటుందంటే వీడియో ఉంటుంది అంతే. అందులో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా ప్రతివాడు ఫోటో తీసేవాడు. పెళ్ళికి వెళ్ళడం అంత అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి కనపట్టాల. ఎందుకు వెళ్ళాము అంటే సెల్ ఫోన్ నుండి ఫోటోలు తీసే వాళ్ళ పృష్ఠభాగాలు చూడడానికి వెళ్ళాలంటే. మనం ఇక్కడ కూర్చుంటాం, 100 మంది వేదికను చుట్టూ ఉంటారు. మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళ పృష్ఠభాగాలు దర్శనం చేసి కూర్చుంటాం అంతే. అంత అన్యాయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ ప్రపంచం. కానీ ఆయన నీకు చందనం రాస్తానంటే రాయించుకోడు, ఇదిగో ఇలా చేస్తాడు. పైగా పెళ్ళికొడుకు అంటే పూలదండ వేసుకోవాలి. పెళ్ళికొడుకు ఏమిటి అసలు? న్యాయానికి పురుషుడు పూలదండ వేసుకుని ఉండాలి అని. నాస్రగ్వీ నల్పభోగవాన్ అని. సరే ఇప్పుడు అన్ని పూలు దొరకట్లేదు, అన్ని దండలు వేసుకుని తిరిగినా బాగుండదంటే వేరే విషయం అనుకోండి, వదిలిపెట్టేసేయండి. నేను దాని గురించి ఎందుకు ఇప్పుడు అనవసరంగా వ్యాఖ్యానాలు. కానీ పెళ్లి కొడుకుని చేసినప్పుడైనా కనీసం ఆ పెళ్ళి అయిపోయే పర్యంతం మెడలో పూలదండ ఉండాలి, పూలదండ తీసేయకూడదు. కాబట్టి రేపు పెళ్లి కొడుకుని చేసి మీ నాన్నగారు మంచి పూలదండ చేస్తాడు. అందులో హిమవత్పర్వత ప్రాంతం కాదు, బెంగళూరులోనే అన్ని పువ్వులు దొరుకుతాయి, అక్కడెంత మంచి పువ్వులు దొరుకుతాయి. అంతంత మంచి మంచి పువ్వులతో దండ చేయించి వేసుకోవాయి అని తీసుకొచ్చి శంకరా అని ఇస్తాడు. ఆయన చక్కగా దండలు అవి వేసుకోడు. మా అయ్యగారు వీటి కాంతి కన్నా నా దగ్గర ఇంకోటి ఉందండి అని ఓ చంద్రబింబం ఒకటి, తదినాటి చంద్రరేఖ ఒకటి తీసి కొప్పులో గుచ్చుకు కూర్చుంటాడు. ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? పైగా పెళ్ళి అయిపోయింది. ఎవరైనా ఏం చేస్తారు? గృహప్రవేశం చేస్తారు.
గృహప్రవేశం అంటే పెళ్లి కొడుక్కి మంచి ఆస్తి ఉంది, పెద్ద భవనం ఉందంటే పెళ్లి కూతురు ఆయన చిటికిన వేలు పట్టుకుని గడప దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్పండి బావగారు అంటే ఆయన మొహమాట పడి ఆవిడ మొహమాట అలా రానివ్వమంటే హారతి ఇవ్వమంటే డబ్బు ఇవ్వాలంటే ఏదో మొత్తానికి నేను మీ మరదలు అలా కుదరదు పేరు చెప్పమంటే ఏదో ఆ ఇంట్లో కడితే అంత ఐశ్వర్యం చూసుకుని ఆడపిల్ల సంతోషపడిపోతుంది. మెట్టినింట్లో నాకు ఇంత ఐశ్వర్యం ఇంత సంతోషంగా ఉంటాను అనుకుంటుంది. మీ ఆయన చిటికిన వేలు పెట్టుకుని ఏం చేస్తాడు? ఊరనుండనొల్లడు ఉలుకులలో కాని శ్మశానంలో కాపరం కాబట్టి గృహప్రవేశం అక్కడ. ఎందుకమ్మా ఆయన నీకు? ఆయన నిజానికి శ్మశానంలో ఉండడు. శ్మశానం అంతా ఉంది, అంతటా శివుడు ఉంటాడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శ్మశానం అంటే శరీరములను కాల్చే భూమి కాదు. ఎవరు ఎక్కడ చచ్చిపోతారో అది శ్మశానం. చచ్చిపోయిన శవాలు ఉండే చోటు శ్మశానం. ఎంతమంది ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతారు. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్ళారా? శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా? ఇంట్లో చచ్చిపోతున్నారు, వీధిలో చచ్చిపోతున్నారు, రోడ్డు మీద చచ్చిపోతున్నారు, మేడ మీద చచ్చిపోతున్నారు, గాలిలో చచ్చిపోతున్నారు, నీళ్లలో చచ్చిపోతున్నారు. చచ్చిపోయాక శ్మశానానికి వెడుతున్నారు. అయితే లోకమంతా శ్మశానం అను, లేకపోతే శ్మశానం లేదను, ఏదో ఒకటే. కాబట్టి అంతా శ్మశానమే ఉన్నదంతా. కాబట్టి ఆయన కానిది ఆయన లేనిది లేదమ్మా అని దాని అర్థం. కానీ పైకి ఎలా అంటాడు? ఊరనుండనొల్లడు ఒలుకొలలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దుగా అని. నీకు సింహం వాహనం, ఆ సింహం నిన్ను భరిస్తుంది. రండి చక్కగా ఈ సింహం ఎక్కెడదామంటే ఏదో మంచి చక్కగా బ్రహ్మాండమైనటువంటిది ఓ 1,50,00,000 కారు ఒకటి విమానంలో విదేశాల నుంచి తెప్పించి మామగారిచ్చి, అల్లుడా నా కూతుర్ని తీసుకుని వెళ్ళబోయ్ అంటే, మామగారండి ఎందుకండి బ్రహ్మాండమైన గుర్రబండి ఉంది నాకు అని అక్కడి నుంచి ఆ గూడు బండిలోకి అమ్మాయిని ఎక్కించి అటు ఇటు ఊగిపోయి కర్రలు భుజాలకు కొట్టుకుంటుంటే ఆయన ముందు దండెక్కి ట్రర్రని దాన్ని కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటంటే ఇలాంటి అల్లుడు వచ్చాడు ఈయనకి అనుకోరు. అలా ఎనయ్య సింహం ఎక్కడ ఎద్దుగా అని ఆ ఎద్దెక్కి తిరుగుతుంటాడు. ఎప్పటిదో పాపం ఎద్దు ముసల్దా అయిపోయి ఉంటుంది. అది ఎక్కి తాను కూర్చుని నిన్ను ఎక్కించుకుని వీధిలో తిరుగుతుంటే ఆ హనీ ఐశ్వర్యం ఎంత బాగుంటుందంటావు. అంటే ఎక్కడైనా లోపల రవ్వ ఉంటే మాత్రం విసిరితే మంటే. నిజంగా ఆవిడికి ఎక్కడైనా చిన్న అనుమానం ఉందనుకోండి శివుడికి ఐశ్వర్యం లేదని, అమ్మో నిజమేనండి బాగా వచ్చారు సుమా దేవుళ్ళలాగా, ఇప్పటికే అనవసరంగా ఇక మళ్ళీ ఎప్పుడు శివ అన్నండి అని పారిపోవాలి ఇంటికి. అలా మాట్లాడాడు. అయ్యో నా పెళ్లి పాడైపోతుందేమో కాదు, అవతల వారి యందు శివభక్తిని అలా పరీక్షించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.